ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇకపై మరింత రుచికరంగా మారబోతోంది. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పడిగాపులకు చెక్ పెట్టేలా టైం స్లాట్ విధానాన్ని తీసుకురావాలని తీర్మానించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు ఆమోదముద్ర వేసింది. సచివాలయంలో సీఎం అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు విధాన నిర్ణయాలకు పచ్చ జెండా ఊపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా తెచ్చిన పాలసీకి ఆమోదముద్ర వేసింది. విద్యుత్ సహా పలు విభాగాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చేలా ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఈవీ పాలసీల్లో సవరణలు చేసింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని నిర్వాసిత రైతులకు ఎకరాకు 8 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు కేబినెట్ సమ్మతించింది. నాణ్యమైన పోషకాలు కలిగిన సన్నబియ్యం అందిస్తే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని మరింత నాణ్యంగా అమలు చేయవచ్చని మంత్రి లోకేష్ కేబినెట్లో ప్రతిపాదించగా ఇతర మంత్రులు బలపరిచారు. ఆ మేరకు అవసరమైన బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ నుంచి అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇవ్వడంతో మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం పంపిణీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది. పోలవరం నిర్వాసిత కాలనీల్లో అన్ని వసతులు కల్పించేందుకు వీలుగా గత ఇళ్ల టెండర్లు రద్దు చేసి కొత్తగా పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అడ్వాన్స్ టైం స్లాట్ పెట్టనున్నట్లు కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పార్థసారథి చెప్పారు. ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇన్సెంటివ్స్ అన్ని కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ పాత వాళ్ళకి మరి 40% మాత్రమే ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే ఆస్పీషియస్ డేస్ మంచి రోజులప్పుడేమో ఫుల్ బిజీగా ఉండి అసలు మనుషులకి అక్కడ కూర్చుంటానికి కూడా అవకాశం లేని పరిస్థితులు, చాలా ఇన్కన్వీనియంట్ పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి తీసుకొచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. టీడీపీపై కక్షతో నిలిపివేసిన నీరు చెట్టు బిల్లులను చెల్లించేందుకు ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం తరహా నిర్మాణాన్ని అమరావతిలో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. సీఆర్డీఏ చేపట్టే పనులకు టెండర్ల పరిమితి పెంపుపై నిబంధనల సవరణకు ఆమోదం తెలిపింది. టీటీడీ పోర్టులోని కార్మికులకు సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ పదోన్నతి ఇవ్వాలని నిర్ణయించింది.